Hello everyone, welcome back to ADVAITHA Academy. సో ఈ వీడియో ఒక సమ్మరీ వీడియో లాగా రెడీ చేస్తున్నాను. ఓకే, ఈ వీడియో ఒక సమ్మరీ వీడియో అనుకోండి. ఇప్పుడు వరకు మనము 6 స్టాండర్డ్ సిగ్నల్స్ నేర్చుకున్నాం. ఓకే, ఆ 6 స్టాండర్డ్ సిగ్నల్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఆర్ఓసి మళ్ళీ ఒక్కసారి ఒక టేబుల్ ఫామ్ లో రాసుకుందాం, ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను తర్వాత చెప్తాను. ఓకే రైట్. సో ఫస్ట్ సిగ్నల్ టేబుల్ ఫామ్ లో రాసుకుందాం. సిగ్నల్, దాని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఆర్ఓసి. సిగ్నల్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఆర్ఓసి. ఓకే, ఫస్ట్ సిగ్నల్ ఏంటి? ఇంపల్స్ ఫంక్షన్ డెల్ ఆఫ్ టీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత? 1. ఆర్ఓసి ఎంటైర్ ఎస్ ప్లేన్. అవునా? ఎంటైర్ ఎస్ ప్లేన్. సెకండ్ సిగ్నల్ ఏం చూసినాం మనము? యూనిట్ స్టెప్ యూ ఆఫ్ టీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s. ఆర్ఓసి ఏమొచ్చింది? సిగ్మా గ్రేటర్ దాన్ 0. ఓకే, థర్డ్ సిగ్నల్ ఏంటి? e పవర్ మైనస్ at ఇంటూ యూ ఆఫ్ టీ. దీని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత? 1/s ప్లస్ a. ఆర్ఓసి సిగ్మా గ్రేటర్ దాన్ మైనస్ a. ఫోర్త్ సిగ్నల్ ఏంటి? మైనస్ e పవర్ మైనస్ at ఇంటూ u ఆఫ్ మైనస్ t. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సేమ్ 1/s ప్లస్ a నే, కానీ ఆర్ఓసి సిగ్మా లెస్ దాన్ మైనస్ a. ఫిఫ్త్ సిగ్నల్ e పవర్ at ఇంటూ u ఆఫ్ t. e పవర్ at ఇంటూ u ఆఫ్ t. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s మైనస్ a. ఆర్ఓసి సిగ్మా గ్రేటర్ దాన్ a. సిక్స్త్ సిగ్నల్ మైనస్ e పవర్ at. minus e power at into u of minus t. Laplace transform same 1/s minus a, but ROC is sigma less than a. Sigma less than a. Okay, ఇవి 6 సిగ్నల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఆ 4 సిగ్నల్స్ ఉన్నాయి కదా, e పవర్ మైనస్ at ఇంటూ u ఆఫ్ t, ఫస్ట్ 2 వదిలేసి మిగతా 4 ఉన్నాయి కదా. ఇక్కడ ఈ 4 సిగ్నల్స్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఈ 4 సిగ్నల్స్ యొక్క ఆర్ఓసి ఇక్కడ గీసినాం. 4 పక్క పక్కనే. ఓకే, నేను లాస్ట్ వీడియోలో హోంవర్క్ ఇచ్చాను కదా, మీరు సాల్వ్ చేసింటే కనుక మీకు ఆర్ఓసి అన్నది ఇట్లా రావాలి. ఆర్ఓసి అన్నది మిగతా 2 సిగ్నల్స్ హోంవర్క్ ఇచ్చాను కదా, ఈ 2 సిగ్నల్స్ కి ఇట్లా రావాలి. ఓకే, ఒకసారి చెక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి బాగా. ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ వదిలేసేయండి. ఇక్కడ ఈ టర్మ్ ఉంది కదా, e పవర్ మైనస్ at, ఈ టర్మ్ వదిలేసేయండి. e పవర్ మైనస్ at ఉంది కదా, ఈ టర్మ్ వదిలేసేయండి. కానీ మైనస్ ని వదిలిపెట్టకూడదు. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఆ మైనస్ ని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ e పవర్ 18 వదిలేయండి, ఇక్కడ కూడా e పవర్ 18 వదిలేయండి. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ ఉంది మనకు పోల్, అవునా? పోల్ ఇక్కడ ఉంది, పోల్ కి రైట్ సైడ్ లో కనుక ఆర్ఓసి ఉంటే, ఇక్కడ ఫస్ట్ కేసులో, అవునా, ఇది ఫస్ట్ కేసు అనుకోండి, ఇది సెకండ్ కేసు అనుకోండి, ఇది థర్డ్ కేసు అనుకోండి, ఇది ఫోర్త్ కేసు అనుకోండి. ఫస్ట్ కేసులో ఏముంది? పోల్ కి రైట్ సైడ్ లో ఆర్ఓసి ఉంది. ఇక్కడ కూడా థర్డ్ కేసు చూస్తే పోల్ కి రైట్ సైడ్ లో ఏముంది? ఆర్ఓసి ఉంది. అవునా? పోల్ కి రైట్ సైడ్ లో మనకి ఆర్ఓసి ఉంది. ఎప్పుడైతే పోల్ కి రైట్ సైడ్ లో ఆర్ఓసి ఉందో, ఎక్స్పోనెన్షియల్ టర్మ్ వదిలేసేయండి. మీరు దేంతో మల్టిప్లై చేసినారు? ఇక్కడ యూ ఆఫ్ టీ తో మల్టిప్లై చేసినారు, ఇక్కడ కూడా యూ ఆఫ్ టీ తో మల్టిప్లై చేసినారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద పోల్ లైస్ రైట్ సైడ్ టు ద ఆర్ఓసి, మల్టిప్లై ద సిగ్నల్ విత్ యూ ఆఫ్ టీ. నెక్స్ట్ ఇటు పక్కకు రండి. ఇక్కడ చూస్తే సెకండ్ కేసులో చూస్తే పోల్ ఈస్ లెఫ్ట్ సైడెడ్ టు ఆర్ఓసి. అవునా? సరే, ఆర్ఓసి ఈస్ లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ ద పోల్. విత్ రెస్పెక్ట్ టు పోల్, ఆర్ఓసి ఈస్ లెఫ్ట్ సైడ్. అవునా? పోల్ నుంచి చూడండి, పోల్ నుంచి చూసుకుంటే ఆర్ఓసి అన్నది మనకు లెఫ్ట్ సైడ్ లో ఉంది.
ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ లో ఉందో మీరు దేంతో మల్టిప్లై చేసినారు, మైనస్ యూ ఆఫ్ మైనస్ టీ తో మల్టిప్లై చేసినారు. ఎక్స్పోనెన్షియల్ టర్మ్ తీసేయండి, మైనస్ యూ ఆఫ్ మైనస్ టీ తో మల్టిప్లై చేసినారు. ఫోర్త్ కేసులో కూడా చూడండి, పోల్ ఏమో ఇక్కడ ఉంది, పోల్ ఇది, పోల్ ఇక్కడ ఉంది, ఆర్ఓసి ఎట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ లో ఉంది. అవునా, ఆర్ఓసి ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ లో ఉంది. లెఫ్ట్ సైడ్ లో ఉన్నప్పుడు మీరు దేంతో మల్టిప్లై చేసినారు చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ యూ ఆఫ్ మైనస్ టీ. అవునా, మైనస్ యూ ఆఫ్ మైనస్ టీ తో మల్టిప్లై చేసినారు. ఓకే, మీరు కన్ఫ్యూజ్ కాకూడదని తీసేస్తున్నాను అది. సో దేంతో మల్టిప్లై చేసినారు, మైనస్ యూ ఆఫ్ మైనస్ టీ తో మల్టిప్లై చేసినారు. ఎప్పుడు ఆర్ఓసి అన్నది లెఫ్ట్ సైడ్ ఉంటే, విత్ రెస్పెక్ట్ టు పోల్, ఆర్ఓసి అన్నది లెఫ్ట్ సైడ్ ఉంటే మీరు ఏం చేసినారు, మైనస్ యూ ఆఫ్ మైనస్ టీ తో మల్టిప్లై చేసినారు. అదే ఆర్ఓసి అన్నది రైట్ సైడ్ ఉంటే మీరు ఏం చేసినారు, యూ ఆఫ్ టీ తో మల్టిప్లై చేసినారు. అవునా, ఇప్పుడు చూడండి, ఈ రెండు కేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే మనము ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ పాయింట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఈ పవర్ మైనస్ 80 ఉంది, ఈ పవర్ మైనస్ 80. ఓకే, ఈ పవర్ మైనస్ 80 అంటే మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎట్లా వస్తుంది, 1/s ప్లస్ ఏ వస్తుంది, 1/s ప్లస్ ఏ వస్తుంది. దీనికి 2 కేసెస్ ఉంటాయి అన్నమాట, 2 కేసెస్ ఉంటాయి. ఓకే, సో ఒకవేళ ఆర్ఓసి అన్నది, ఓకే, ఆర్ఓసి అన్నది రైట్ సైడెడ్ అయితే, ఓకే, ఆర్ఓసి అన్నది రైట్ సైడెడ్ అయినప్పుడు అప్పుడు ఏం రాయాలంటే ఈ పవర్ మైనస్ 80 ఇంటూ యూ ఆఫ్ టీ రాయాలి. యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ విత్ యూ ఆఫ్ టీ. అదే ఆర్ఓసి కనుక లెఫ్ట్ సైడెడ్ అయితే, ఆర్ఓసి కనుక లెఫ్ట్ సైడెడ్ అయితే మీరు ఏం చేయాలంటే ఈ పవర్ మైనస్ 80 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తూ దీన్ని మైనస్ యూ ఆఫ్ మైనస్ టీ తో మల్టిప్లై చేయాలి. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనే కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం తర్వాత అక్కడ మనం ఇది యూజ్ చేయాలి. అట్లే ఈ పవర్ 80, ఈ పవర్ 80 దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి 1/s మైనస్ ఏ, 1/s మైనస్ ఏ. ఇక్కడ కూడా మళ్ళీ మనకు 2 కేసెస్ ఉంటాయి, 2 కేసెస్ ఉంటాయి. ఆర్ఓసి కనుక రైట్ సైడెడ్ అయింది అనుకోండి, ఆర్ఓసి కనుక రైట్ సైడెడ్ దేంతో, విత్ రెస్పెక్ట్ టు పోల్, విత్ రెస్పెక్ట్ టు పోల్. ఇక్కడ పోల్ ఏంటి, s is equal to a, ఇక్కడ పోల్ ఏంటి, s is equal to మైనస్ a. ఆర్ఓసి is right sided with respect to pole, ROC is left sided with respect to pole. ఓకే, ఆర్ఓసి రైట్ సైడెడ్ అయినప్పుడు ఏం రాస్తారంటే ఈ పవర్ 80 ఇంటూ యూ ఆఫ్ టీ రాయాలి. అదే ఆర్ఓసి కనుక లెఫ్ట్ సైడెడ్ అయింది అనుకోండి, లెఫ్ట్ సైడెడ్ విత్ రెస్పెక్ట్ టు పోల్, లెఫ్ట్ సైడెడ్ అయింది అనుకోండి ఈ పవర్ 80 అట్లే రాస్తారు, కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చేసి మైనస్ యూ ఆఫ్ మైనస్ టీ తో చేయాలి. ఈ 4 పాయింట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే మళ్ళీ ఇక్కడ నుంచే వచ్చింది. నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్ సైడెడ్ లో ఉంటే యు ఆర్ మల్టిప్లైయింగ్ విత్ యూ ఆఫ్ టీ హియర్, యూ ఆఫ్ టీ హియర్. ఎందుకు, రెండు కూడా రైట్ సైడెడ్ లో ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడే, ఇక్కడ కూడా రైట్ సైడే. ఏది, విత్ రెస్పెక్ట్ టు పోల్. ఇక్కడ పోల్ ఉంది, ఇక్కడ పోల్ ఉంది. పోల్ ని బేస్ చేసుకొని మనం మాట్లాడాలి. ఓకే, సో పోల్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది ఆర్ఓసి ఎట్ సైడ్ ఉన్నట్టు, లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు. లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు దేంతో మల్టిప్లై చేసినారు, మైనస్ యూ ఆఫ్ మైనస్ టీ తో మల్టిప్లై చేసినారు. ఇక్కడ కూడా పోల్ అనేది ఇక్కడ ఉంది, ఆర్ఓసి అనేది ఎట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. అవునా, లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు దేంతో మల్టిప్లై చేసినారు, మైనస్ యూ ఆఫ్ మైనస్ టీ. ఎక్స్పోనెన్షియల్ టర్మ్ చూడండి, ఇక్కడ ఈ పవర్ 80నే, ఇక్కడ కూడా, అవునా, ఇక్కడ కూడా ఈ పవర్ 80నే. ఈ రెండు అన్నమాట. మీరు ఎప్పుడైతే కంపారిజన్ చేస్తున్నారో ఈ రెండు కంపారిజన్ చేయాలి. ఇక్కడ చూడండి ఎక్స్పోనెన్షియల్ టర్మ్, ఇక్కడ ఈ పవర్ 80నే, ఇక్కడ కూడా ఈ పవర్ 80నే. రైట్ సైడ్ అయితే మీరు దేంతో మల్టిప్లై చేస్తున్నారు, యూ ఆఫ్ టీతో మల్టిప్లై చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ అయితే మైనస్ యూ ఆఫ్ మైనస్ టీతో మల్టిప్లై చేస్తున్నారు. అవునా, పోల్ లొకేషన్ కూడా సేమ్ చూడండి, ఇక్కడ ఏనే, ఇక్కడ కూడా ఏనే. కానీ ఆర్ఓసి ఒకటి మనం రైట్ సైడ్ తీసుకున్నాం, ఒకటి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. ఒక్కోసారి క్వశ్చన్ ఇస్తాడనమాట, ఆర్ఓసి వాడే గీసి ఇస్తాడు, మిమ్మల్ని ఎక్స్ ఆఫ్ టీ కనుక్కోమంటాడు. కనుక్కోమన్నప్పుడు మీరు తొందరపాట్లో రాసేయకూడదు.
అప్పుడు మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, నా అప్కమింగ్ వీడియోస్ లో మీకు కంపల్సరీ ఆ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏ చిన్న కాన్సెప్ట్ కూడా నేను వదిలిపెట్టాను. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ ఎనీ సబ్జెక్ట్, ఎనీ కాన్సెప్ట్. ఓకేనా, రైట్? సో if the pole is left sided, you have to multiply it with minus u of minus t. If the pole is right side, if ROC is right sided with respect to pole, you have to multiply it with u of t. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కనుక మీరు గుర్తుపెట్టుకుని, రైట్, ఇంకా మన నెక్స్ట్ ఒక 4 వీడియోస్ 3 వీడియోస్, మనకు 4 వీడియోస్ ఉండొచ్చేమో, ప్రాపర్టీస్ చెప్తాను. ఈ బేసిక్ ఇప్పుడు వరకు చెప్పిన బేసిక్ పాయింట్స్, ఆ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకుంటే మీరు ఇంకా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఓన్లీ ప్రాబ్లమ్స్ ఒక్కటి సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వీటి మీదనే బేస్ అయి ఉంటాయి. ఇప్పుడు వరకు ఒక 6 వీడియోస్ అయినాయి, ఇంకా రాబోయే ఒక 4 వీడియోస్ అనుకోండి. మొత్తం ఈ 10 వీడియోస్ లో మీకు కావాల్సిన థియరిటికల్ పాయింట్స్ అన్ని కూడా తెలిసిపోతాయి. ఈ థియరీని మీరు ప్రాబ్లమ్స్ కి అప్లై చేస్తే మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఇంకా ఏ ఇబ్బంది పడరు. ఓకేనా? ఎట్లా సాల్వ్ చేయాలనేది కూడా నేను చెప్తూ వెళ్తాను. ఒక్కొక్క వీడియోలో నీట్ గా మీరు సాల్వ్ చేస్తూ రండి, నేర్చుకోండి, అండ్ దెన్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.